పాలస్తీనాపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు కొనసాగిస్తుంది. ఇప్పటికే వేలాది మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. గాజా పట్టణం అంతా నేలమట్టమైంది. అయినా ఎలాంటి కనికరం లేకుండా ఇజ్రాయెల్ తాజాగా శనివారం ఉదయం గాజాలోని ఓ స్కూల్పై బాంబుల వర్షం కురిపించింది. కాగా ఈ స్కూల్లో నివాసాలు కోల్పోయిన వారు తలదాచుకుంటున్నారు. ఈ దాడిలో సుమారు 100 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు స్పందిస్తూ గాజా నగరంలోని ఆల్ దరాజ్ ప్రాంతంలో ఉన్న ఆల్ తాబీన్ స్కూళ్లను హమాస్ తమ హెడ్ క్వార్టర్స్ గా చేసుకుని ఆపరేట్ చేస్తుందని ఆరోపిస్తుంది. ఏది ఏమైనా సుమారు 100 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మాత్రం విచారకరం. యావత్ ప్రపంచం ఇక చాలు యుద్ధాన్ని ఆపండి మహాప్రభు అని వేడుకున్నా ఇజ్రాయెల్ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. అక్కడ తాజా పరిణామాలపై మరింత సమాచారం తెలుసుకుందాం. గాజా నగరంలోని ఓ స్కూల్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా ఈ స్కూల్లో వందలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయిల్ దాడిలో గాజా నగరం మొత్తం నేలమట్టమైంది. దీంతో నివాసాలు కోల్పోయిన వారు ఈ స్కూల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇజ్రాయిల్ ఆర్మీ వాదన మరోలా ఉంది. ఈ స్కూల్లో హమాస్ కమాండ్ కంట్రోల్ నిర్వహిస్తోందని ఆరోపిస్తోంది. కాగా గూడు చెదిరి స్కూల్లో నివాసం ఉంటున్న స్థానికులు ఉదయం ప్రార్థనలకు లేచినప్పుడు ఇజ్రాయిల్ అకస్మాత్తుగా వైమానిక దాడులు చేసిందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని హమాస్కు చెందిన గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది. గాజా నగరంలో అల్ షహాబ్ ఏరియాలో అల్ తయిబాన్ స్కూల్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసిందని, సుమారు 40 మంది చనిపోయారని, డజన్ల కొద్ది ప్రజలు గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ అధికార ప్రతినిధి మహమూద్ బాసిల్ ఈరోజు ఉదయం టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ వారంలో హమాస్ కొత్తగా సిన్వార్ను హమాస్ చీఫ్ గా ఎన్నుకున్న విషయం తెలిసిందే. గత నెలాఖర్లో ఇరాన్లోని టెహరాన్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత కొత్తగా సిన్వార్ను ఎంపిక చేయాల్సి వచ్చింది. కాగా సిన్వార్ను హమాస్ చీఫ్ గా ఎంపిక చేసిన తర్వాత హమాస్పై దాడులు పెంచుతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. సిన్వార్ను కూడా లేపేస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా అల్ తాబీన్ స్కూల్పై జరిగిన దాడి తర్వాత గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాంబు దాడులకు శరీర భాగాలను తెగిన వారిని కూడా ఆసుపత్రికి తీసుకొస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. వరదలా వస్తున్న క్షతగాత్రులకు చికిత్స అందించడం చాలా ఇబ్బందిగా మారిందని డాక్టర్లు వాపోతున్నారు. అయితే శనివారం నాడు మృతి చెందిన వారిలో చాలా మంది గతంలో ఇజ్రాయిల్ దాడుల్లో తప్పించుకున్న వారే. ఎందుకంటే గత 10 రోజుల నుంచి గాజాపై ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున దాడులను ముమ్మరం చేసింది. వీరంతా తమ ఇళ్లను ఖాళీ చేసి ఈ షెల్టర్లకు తరలిస్తున్నప్పుడు జరిగిన దాడిలో చాలా మంది తప్పించుకున్నారు. కాగా ఈ రోజు జరిగిన దాడిలో వారిని మృత్యు వెంటాడిందని చెప్పవచ్చునని స్థానికులు చెబుతున్నారు. గాజాలో చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారే. తమ ఇళ్లపై బాంబుల దాడి నుంచి తప్పించుకొని ప్రస్తుతం షెల్టర్ హోంలో నివాసం ఉంటున్నవారు. అయితే ఇల్లు కోల్పోయిన వారు చాలా మంది అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. పాలస్తీనా ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి తాజా సంఘటనను ఖండించారు. ఇజ్రాయిల్ రోజు 100 మందిని అత్యంత దారుణంగా ఊచకోత కోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న దమనకాండను అంతర్జాతీయ సమాజం ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. ఇది ఇజ్రాయిల్ టెర్రరిజం కాకపోతే మరేంటని నిలదీశారు. అమెరికా ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గత 24 గంటల్లో ఇజ్రాయెల్కు $3 బిలియన్ విడుదల చేసింది. ఈ డబ్బుతో మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేయాలని కోరింది. వారి ఉద్దేశం మాత్రం యుద్ధాన్ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలనా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయిల్ కాల్పుల విరమణ చర్చలకు అవకాశం ఇవ్వరాదనే తరచూ దాడులు చేస్తోందన్న టాక్ కూడా మిడిల్ ఈస్ట్లో వినబడుతోంది. కాగా ఇజ్రాయిల్ మిలిటరీ దక్షిణ లెబనాన్పై కొత్తగా వైమానిక దాడులకు పాల్పడింది. లెబనాన్లోని హౌలా, టైరా, హరాఫా పట్టణాలపై దాడులు చేసింది.
టైరా హరాఫా పట్టణంలోని పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్ట సమాచారం మాత్రం లేదు. గతేడాది అక్టోబర్ 8 నుంచి ఇటు ఇజ్రాయిల్, హెజబొల్లా మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఇటీవల హెజబొల్లా చీఫ్ షకూర్ను బీరూట్లో ఇజ్రాయెల్ రాకెట్ దాడుల్లో చంపేసిన తర్వాత హెజబొల్లా ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్పై ఓవైపు ఇరాన్, మరోవైపు లెబనాన్ దాడులకు సిద్ధంగా ఉంది. ఏ క్షణమైన పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని ప్రపంచ దేశాలు కోరినా ఇజ్రాయెల్ మాత్రం తన మంకు పట్టును వీడడం లేదు. మొత్తానికి గాజాలో ఇజ్రాయెల్ నెత్తుటేరులు పారిస్తోంది. దీనికి ప్రపంచ దేశాలు చొరవ తీసుకుని ఫుల్ స్టాప్ పెట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి పిల్లి మెడలో గంటలు ఎవరు కడతారో వేచి చూడాల్సిందే.